చోలే అండి, చాలా ఈజీగా చేసుకునే విధానం చెప్తాను. ఇదేంటంటే రాత్రి నానబెట్టి ఉంచేసుకున్నాను శనగలు. అందులోనే పసుపు, ఉప్పు, కొంచెం ఏలక్కాయ పొడి వేస్తున్నాను. ఏలక్కాయలు లేవు నా దగ్గర, లవంగాలు వేస్తున్నాను అంటే. ఏలక్కాయలు ఉంటే 2 వేసుకోండి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేయాలండి. మునిగేంత నీళ్ళు పోయండి. కుక్కర్లో పెట్టేసేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. నేను ఇన్స్టెంట్ పాట్లో పెడుతున్నాను. ఇదైతే కనుక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఇలా ఉడికేసిన తర్వాత ఉడికిన దాన్ని ఏం చేయాలంటే ఒక ఒక గరిటెడు శనగలు పక్కన పెట్టేసేసుకుని మిగతావి గ్రైండ్ చేసేసుకోవాలంటే టమాటాలతో వేసేసి, టమాటాలేమో ఒక 4 తీసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసి మెత్తగా వచ్చిన గ్రేవీని ఇందులో వేసేయాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. చోలే మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఆమ్చూర్ పౌడర్ను, కస్తూరి మెంతి కూడా వేసాను అనమాట. రుచికి సరిపడా ఉప్పును. చాలా బాగుంటుందండి. ఇది ఉత్తినే తినచ్చు, జొన్న రొట్టెల్లో బాగుంటుంది, చపాతీల్లో బాగుంటుంది.